ఇక మన్యం జిల్లా పార్వతీపురంలో జనసేన మరియు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, తక్షణమే ఉన్న బకాయిలను చెల్లించాలని, గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. రైతు భరోసా కేంద్రం వద్దకు ధాన్యాన్ని తీసుకొస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద ధాన్యాన్ని నిల్వ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు, వామపక్ష నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్దకి రైతులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మా ధాన్యం ఎక్కడికక్కడ నిల్వలు ఉండిపోయాయి, ప్రభుత్వం ఏమో కొనుగోలు చేయడం లేదు, రైతు భరోసా కేంద్రాలు ఎందుకు పెట్టుకున్నారో తెలియడం లేదని చెప్పి ఇక్కడ గగ్గోలు పెట్టే పరిస్థితిలోకి ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ రోజుకి కూడా ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా దీని మీద సానుకూలమైన స్పందన తెలియజేయకపోవడం చాలా హేయనీయం. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా రైతులకి అండగా నిలిచి జనసేన పార్టీ కూడా దీనికి మద్దతు తెలుపుతుంది. ఒకటే మేము మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం, రైతు ప్రభుత్వం అని చెప్పి పదే పదే మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాల పేరు మీద అసలు మీరేం సాధించారు? పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజల సౌకర్యార్థం రైతు భరోసా కేంద్రాలు పెట్టామని చెప్పి ఈరోజు ధాన్యం మీరు సక్రమంగా కొనుగోలు చేయలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందంటే మీకు ఎంత పరిపాలన చేత కావడం లేదో రైతుల దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు అర్థమయ్యే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికీ కూడా కొనుగోలు చేయకపోతే రైతు ఏం కావాలని చెప్పి మిమ్మల్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నారు. మీ నవరత్నాల్లో ఒకటి పెద్ద రత్నం రైతు భరోసా ఇస్తున్నామని చెప్తున్నారు. మీరు ఇచ్చే రైతు భరోసా 5,000 రూపాయలు, 7,000 రూపాయలు, 12,000 రూపాయలు ఎవరికి సరిపోతుంది? లక్షల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని ఈరోజు పొలాల్లో ఉంచుకొని రైతుకు మీరు ఇచ్చే 12,000, 7,000 రూపాయలు కూడి పెడుతుందా, నీడనిస్తుందా అని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2023-24 సంవత్సరానికి గాను